హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పిడుగు లాంటి వార్త. కరువు భత్యం ఇక కరువేనా? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు తీవ్ర ఆందోళన కలిగించే వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ యాక్ట్ 2025 పేరుతో ఒక నూతన చట్టాన్ని తీసుకురానుందని, దీని ప్రకారం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇకపై కరువు భత్యం, డీఏ పెంపు ఉండదని, భవిష్యత్తులో ఏర్పడిన నూతన వేతన సంఘాల సిఫార్సులు కూడా వర్తించవని ఈ వార్తల సారాంశం. ఇది నిజమైతే పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే పరిణామమైతే అవుతుంది. ఎలా అంటే ప్రస్తుత పరిస్థితి పెన్షనర్ల హక్కులు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే పదవి విరమణ చేసిన ఉద్యోగులు కూడా కరువు భత్యం, డీఆర్ పొందుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు ఈ డీఆర్‌ను సవరిస్తుంది. అలాగే ప్రతి 10 ఏళ్లకొకసారి వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్లను కూడా సవరించబడుతున్నాయి. దీనివల్ల పెన్షనర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలుగుతారు. 1972 పెన్షన్ చట్టం కూడా అనేక రకాలుగా పెన్షనర్లకు రక్షణ కల్పిస్తోంది. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఆరోపణలు, ఆందోళనలు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాల ప్రకారం రాబోయే ఫైనాన్స్ యాక్ట్ 2025 ఈ పద్ధతులకు స్వస్తి పలకనుంది. డీఏ పెంపు ఉండదు. పదవీ విరమణ చేసిన వారికి ఇకపై డీఏ, డీఆర్ పెంపుదల ఉండదు. అంటే ప్రస్తుతం ఎంత పెన్షన్ వస్తుందో భవిష్యత్తులో కూడా అంతే మొత్తం వస్తుంది నామమాత్రంగా. పే కమిషన్ వర్తించదు. 8వ వేతన సంఘంతో పాటు భవిష్యత్తులో ఏర్పడే పే కమిషన్ సిఫార్సులు కూడా పెన్షనర్లకు వర్తించవు. ప్రభుత్వ బాధ్యత పరిమితం. ఈ చట్టం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందనైతే తెలుస్తోంది. 1972 పెన్షన్ యాక్ట్ రద్దు. పెన్షనర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తున్న 1972 పెన్షన్ యాక్ట్‌ను కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విఘాతం. 1982 సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పెన్షన్ అనేది దయాదాక్షిణ్యం కాదు, అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేసింది. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరూ పెన్షనర్లను సమానంగా చూడాలని, చివరిగా తీసుకున్న జీతంలో 50% పెన్షన్‌గా చెల్లించాలని నిర్దేశించింది. అందుకే సెప్టెంబర్ 17న అనేక మంది పెన్షనర్స్ డేగా అయితే జరుపుకుంటారు. ఇప్పుడు ప్రతిపాదిత ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ఈ చారిత్రాత్మక తీర్పు స్ఫూర్తిని ద్వారా అయితే దాని ద్వారా లభించిన రక్షణను నీరుగార్చే అవకాశం ఉందని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెన్షనర్లలో తీవ్ర ఆందోళన. ఈ వార్తలు సహజంగానే పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులతో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జీవిత చరమకంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో పెన్షన్ పెరగకపోతే వారి జీవనం దుర్భరంగా మారుతుందని వారు వాపోతున్నారు. పెన్షన్ అంతే ఉంటుంది, కానీ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతూనే ఉంటాయి. అప్పుడు మా పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణం స్పందించాలని, స్పష్టత ఇవ్వాలని, ఇలాంటి ప్రతిపాదనలు ఉంటే వాటిని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన, అధికారిక ప్రకటన ఏది? అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫైనాన్షియల్ యాక్ట్ 2025 ప్రతిపాదనలు ఉన్నాయని కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. ఫైనాన్షియల్ యాక్ట్ అనేది సాధారణంగా పార్లమెంటు ఆమోదించే వార్షిక చట్టం. ఇది ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేస్తుంది. ఇలాంటి విధానపరమైన పెద్ద మార్పులను ఫైనాన్షియల్ యాక్ట్ ద్వారా కాకుండా ప్రత్యేక చట్ట సవరణ ద్వారా తీసుకురావడం ఆనవాయితీ. నిపుణుల సూచన. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగా ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు
వేచి చూడాలని ఆర్థిక న్యాయం నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రతిపాదనలు నిజంగానే ఉంటే అవి పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు వాటిపై విస్తృతమైన చర్చ జరిగి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ యాక్ట్ 2025 మరియు దాని ద్వారా పెన్షనర్ల ప్రయోజనాలకు కోత విధించారనేది కేవలం సోషల్ మీడియా ప్రచారం మరియు కొన్ని వార్తా కథనాలకే పరిమితమైంది. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడే ఏ నిర్ధారణకు రాలేము. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు ఇలాంటి వార్తలు వస్తున్నాయంటే పెన్షనర్లు అప్రమత్తంగా ఉండటం, తమ సంఘాల ద్వారా ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియచేయడం అవసరము. ప్రభుత్వం కూడా ఈ విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి పెన్షనర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.